చేస్తారు. ఇట్లా మొన్నటి వరకు కాలయాపన చేశారనమాట. సిలిండర్స్ ఇచ్చిన 3 సిలిండర్స్ ఎవరికొస్తున్నాయి? అసలు రావట్లేదు అని కొంతమంది, అసలు డబ్బులు పడలేదని కొంతమంది, ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తారు. కానీ దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు అందుకున్న వాళ్ళు 2 పడి ఇంకా ఒకటి పెండింగ్‌లో ఉన్నట్టుంది. ఐ థింక్. అది కూడా పడిన తర్వాత డబ్బులు రిటర్న్ అయిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి బయటకొచ్చి స్టేట్మెంట్లు ఇచ్చారు. మాకొచ్చాయి సిలిండర్స్ మాకిచ్చారు అని. అలాగే పెన్షన్ తీసుకుంటున్నోళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. 3,000 ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు టైం తీసుకుంటే ఒకేసారి రాగానే ఎన్నికలు అయిపోయిన తర్వాత 7,000 అకౌంట్ లో పడితే ఆ 7,000 తోటి దాచుకొని వాళ్ళు అదొక పాకెట్ మనీ లాగా మెడిసిన్ కి వాటికి ఎంత పెద్దవాళ్ళు పెద్ద పెద్ద వయసున్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఇప్పటికి వాడుకుంటున్నారు. నెల నెల 4,000 పడతాయమ్మా మాకు చాలా చాలా ప్లస్ మాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది. ఫస్ట్ టైము ఇన్ని ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఇంత అమౌంట్ ఒకేసారి మేము పెన్షన్ రూపంలో తీసుకుంటున్నాం. చాలా అనిపించింది. మాకు సరిపోతున్నాయి ఖర్చులు కానీ కూడా పెద్దవాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. అవును. అలా తీసుకున్న వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇందాక కోటేశ్వరరావు గారు కూడా మంచి ఒక సూచన చేశారు. పల్లె వెలుగులు ఇలాంటి కొన్ని గ్రామాలకు నిజంగానే ఆయన చెప్పినట్టు ఇంతకు ముందు ఎక్కువ బస్సులో ఎక్కువ జనాలు ప్రయాణం చేయక వాళ్ళకి వర్కౌట్ అవ్వక ఆర్టీసీ వాళ్ళు కొన్ని విలేజెస్ కి బస్సు సౌకర్యాన్ని నిలిపేసిన మాట వాస్తవమే. దానిలో భాగంగా ఇప్పుడు ఏంటంటే ఏదైతే మహిళలు ఫ్రీ బస్ అన్నారో ఇప్పుడు కూలీలు ఉంటారండి. మహిళా కూలీలు ఒక ప్రాంతం నుంచి ఒక ట్రాక్టర్ల మీద వెళ్ళడం, ఆటోల్లో ఎక్కువ హెవీ అయ్యి రోడ్డు ప్రమాదాలకు గురై ఎంతో మంది చనిపోయే న్యూస్లు ఈ మధ్య చూస్తున్నాం. ఇలాంటివి బస్సులు మళ్ళీ వాళ్ళకి పునరుద్ధరణ కనుక చేసినట్లయితే, మళ్ళీ బస్ సౌకర్యాన్ని కలిగించినట్లయితే, ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది అర్జీలు పెట్టుకున్నారు ఆర్టీసీకి. ఎందుకంటే ఫ్రీ బస్ అయితే ఎప్పుడైతే అనౌన్స్ అయిందో ఆయా విలేజ్లో ఎవరైతే బస్ ఫెసిలిటీ లేని వాళ్ళందరూ అప్లై చేసుకొని ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు కూడా కొంతమంది డైలీ అంటే ఆయా కాలేజెస్ వాళ్ళు బస్ ఫెసిలిటీ ఉంటే ఓకే, లేని విలేజెస్ కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు కూడా రిక్వెస్ట్ మీద పెట్టారు. అవి ఆర్టీసీ వాళ్ళు చూస్తారేమో. ఈ వీళ్ళకైతే నేనైతే గట్టిగా చెప్పగలనండి, పల్లెటూరు నుంచి పక్క ఆ, దగ్గరలో ఉన్న సిటీస్ కానీ టౌన్లకు కానీ మండల స్థాయి టౌన్స్ కానీ వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ వ్యవసాయ కూలీలకు కానీ అవును. వీళ్ళందరికి మహిళలకి, ఎందుకంటే టికెట్ ఉండదు. బస్ కూడా మళ్ళీ ఫ్రీ బస్ అని ఏదో అలా కాకుండా అలర్ట్ తోటి వాళ్ళకి మళ్ళీ జీపీఎస్ ట్రాకింగ్ కానీ కెమెరాస్ కానీ కండక్టర్ కూడా పాకెట్ కెమెరా కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు. సో వాళ్ళ అవును, మంత్రి గారు సెక్యూరిటీని కూడా కూడా చెప్పారు, చూస్తున్నారు. కొత్త బస్సులు తీసుకున్నాము ఇంకా రావాల్సి ఉందని కూడా 3,000 చెప్పారు. ఎలక్ట్రికల్ బస్సెస్ ను కూడా తీసుకునే ప్రపోజల్ ఉందని చెప్పారు. అవును. ఇక ఆల్రెడీ 11,000 ఉన్న బస్సుల్లో 8,000కి యాక్సెస్ ఇచ్చినప్పుడు ఇంకా మిగతా 3,000 ఎలక్ట్రికల్ బస్సులు ఎక్స్ట్రా కూడా పెంచుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇవి రీచ్ అయినట్టే. అన్ని అన్ని బస్సు సౌకర్యాలు అందరికి అందుతున్నట్లే. కాకపోతే ఇందాక కోటేశ్వరరావు గారు సూచించిన సూచనలు అయితే చాలా బాగున్నాయి. అవి కూడా ప్రభుత్వం కన్సిడర్ చేస్తానని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే అంటే వేరే పక్క రాష్ట్రాలకు కూడా రాష్ట్రాల ఆ కనెక్టివిటీ అదైతే నాకు తెలిసి సాధ్యం కాకపోవచ్చు, కానీ ఇక్కడ లోపల అంటే జరిగేది వారు మాత్రం మన చెప్తోంది, ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూడా ఆ పథకం అమలవుతుంది కదా, ఇప్పుడు తెలంగాణ తీసుకున్నా అమలయ్యే కర్ణాటక తీసుకున్నా, రాష్ట్రాలకు. సో అలా సమన్వయంతో చేసుకుంటే ఏమన్నా బాగుంటుందేమో, అది ఎందుకు ఆలోచించకూడదు అనేది వారి అభిప్రాయం. అక్కడ పక్క రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అక్కడ ఫెయిల్ అయిన విధానానికి కారణం ఏంటంటే వాళ్ళు కొంతమంది ఆటో డ్రైవర్లు ఎక్కువగా ఇబ్బంది పడేయి, కొంతమంది ఏమో ఫ్రీ బస్ కదా అని చెప్పి ఓవర్లోడెడ్ గా, అంటే ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా కూడా సిటీస్ లో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ చూశారు. అదే కాక ఆర్థిక భారం వల్ల కొంతమంది ప్రాపర్ గా దాన్ని హ్యాండిల్ చేయలేకపోయి కొన్ని ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇక్కడ మనం అవన్నీ స్టడీ చేసి అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా వీళ్ళు ముందుగానే చాలా పకడ్బందీగా కూటమి ప్రభుత్వం ఒక ప్లాన్డ్ గా దీన్ని తీసుకొచ్చింది. అందుకనే 5 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ కే దాన్ని యాక్సెస్ ఇవ్వడం, ఆ, మళ్ళీ దానికి కూడా లిమిటెడ్ సెక్యూరిటీ పరంగా కూడా సీసీ క్యామ్స్ కానీ ఇవన్నీ మళ్ళీ 2,000 వరకు ఒక స్కేల్ పెట్టడం కానీ ఇవన్నీ వాటికి ఆటో డ్రైవర్లకి కొంచెం ఆ, ఉపా వాళ్ళకు కూడా కొద్దిగా సాంతన కలిగించేలాగే ఉంది ఈ ఈ పథకంలో కొన్ని మార్పు చేర్పులు. సో మహిళలకైతే ఓవరాల్ గా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎంత విషయం చిమ్మినా గానీ ఏదో సాక్షి టీవీలో చూసారండి, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఫ్రీ బస్ ఉంటది, వీళ్ళేంది బస్ ఎక్కి టికెట్లు కొన్నారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని ఏదో సాక్షి టీవీలో నిన్న కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎవరో మొదలు కొంటే పెట్టాడు ఏంటి ఆయన. తప్పేంటి, కొనొచ్చు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యత. గారికి ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ ఇచ్చినా పాపం ఆయన తీసుకోవట్లేదు, ఆయనే సొంత ఆఫీస్ పెట్టుకున్నారు. ప్రభుత్వ కొంతమంది ఫెసిలిటీస్ మినిస్టర్స్ ఏమిచ్చినా కూడా ఎమ్మెల్యేలు శాలరీలు కూడా తీసుకోరు, కొంతమంది స్వచ్ఛంద తీసుకోవట్లా, సంస్థలకు ఇస్తూ ఉంటారు. ఇస్తుంటారు. అలాగా ఇప్పుడు బస్ టికెట్ ఉన్నా ఏమైంది, ఒక 10 రూపీస్ టికెట్ కొనుక్కోవడానికి ఏం ఇబ్బంది లేదు కాబట్టి ఇచ్చిన దానికి కూడా ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళకి ట్రోల్ చేయడానికి ఏం అవకాశం ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వాన్ని. ఇక్కడే క్లియర్ గా అంటే మీరు అర్థమవుతుంది. అర్థం వాళ్ళ టికెట్ చేసుకోండి, స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళారు వారు, వారి పార్టీ అధినేత పనిచేసినప్పుడు ముఖ్యమంత్రిగా. అదే 2 కిలోమీటర్స్ కూడా ఫ్లైట్ లో వెళ్ళిన ఘనత ఆయన. అంత అంత గనుల్ని పక్కన నవీన్ పెట్టేసి ఈ గారు, రోజు కూర్చొని నీతి వస్తాను వాక్యాలు యామిని గారు, చెప్తున్నారండి. మీతోనే మాట్లాడతాను. యామిని గారు, నవీన్ గారు, ఒకటి విషయము ట్రోలింగ్ దాని గురించి మీరు అడగండి, నేను చెప్తాను. మీరు క్వశ్చన్ అదే మనం పరిశ్రమల విషయం గురించి ఒకటి ఇంతకుముందు మీరు యా. మాట్లాడుతున్నారు. సో బిఫోర్ దట్, ఇందాక వాళ్ళ డబ్బులు ఎందుకు ఇచ్చారని అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు లేదంటే వాళ్ళు ఇవ్వాలి అని కాదు, అది మహిళలకి మాత్రమే ఉచిత టికెట్ అని చెప్పనని. వీరు మగవారు కాబట్టి మగవారు ఎవరైనా సరే టికెట్ తీసుకోవాలని అన్నందుకు వాళ్ళు డబ్బులు కట్టారు. దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారని అంటే మరి వీళ్ళు ఎటువంటి తేడా వాళ్ళు ఆ ట్రోల్ చేసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంతకంటే మనం అసలు మాట అనలేము కూడా. ఎందుకు ఉచిత టికెట్ అనేది, ఉచిత బస్సు అనేది కేవలం మహిళలకే. సో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇంకెవరైనా సరే, ఉప ముఖ్యమంత్రి గారు, మాధవ్ గారు, ఇట్లా వీళ్ళందరూ ఎక్కారు. అది కానీ వారైతే టికెట్ తీసుకోవాల్సిందే కదా. ఆ స్థానంలో ఎవరైనా సరే అదర్ దెన్ మహిళ ఎవరైనా తీసుకోవాల్సిందే కదా. దీన్ని కూడా అదర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే ఎంపీ ఇలా అనడం అనేది వాళ్ళ ఫూలిష్నెస్ కి మనం ఇంకా వదిలేయాలి. రెండోది ఏంటంటే 85% ఆఫ్ ద రోడ్స్ 100% కి 100% జగన్ హయాంలో మొత్తం ఒక పక్క మా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రమేమో 1,00,000